పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతి బభూవ. సంస్కృతంలో చిటికిన వేలుకు కనిష్ఠిక అంటారు. దానికి ప్రక్కన ఉన్నటువంటి ఉంగరము వేలుకి మరొక పేరంటూ లేకపోవడంతో దానిని అనామిక అంటారు. పూర్వము మహాకవి కాళిదాసు కవికుల గురువు కదా, ఆయన మరి పూర్వ కవులను లెక్కించేటప్పుడు మరి ఆ కాళిదాసు కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస ఈ వేలతో లెక్కించేటప్పుడు ఈ వేలు పైకి లేచిందనమాట. అన్నప్పుడు ఈ వేలు పైకి లేచింది. దాని తర్వాత కాళిదాసుతో సమానుడైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి కవి మరొకరు లేకపోవడం చేత ఆ పక్కన వేలు మరి అనామికగానే మిగిలిపోయిందన్నమాట. ఆ విధంగా అది అనామికగా మిగిలిపోయింది. దానికి అనామిక అనే పేరు స్థిరపడింది. ఇది కాళిదాసు యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పేటటువంటి శ్లోకము. అంటే అర్థం ఏంటంటే, ఆనాడు కాళిదాసు చాలా గొప్పవాడు, నేటికి కూడా అంతటి గొప్పవాడు లేకపోవడం చేత ఆ చిటికెన వేలుకు ప్రక్కన ఉన్నటువంటి వేలు అనామికగానే మిగిలిపోయింది అని భావము.